ఖమ్మం జిల్లా వేంసూరు మండల ప్రజల కష్టాలు తీరబోతున్నాయి. బేతుపల్లి ఫ్లడ్ వాటర్ రిలీజ్ కావడంతో 45 ఏళ్ల రైతుల కల నెరవేరింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ కాలువను నిర్మించడంతో నీళ్లు విడుదల చేశారు మంత్రులు. నిత్యం కరువు కాటకాలకు అల్లాడిపోయే వేంసూరు మండల ప్రజలకు మంచి రోజులొచ్చాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు నుంచి మిగులు జలాలను ప్రత్యామ్నాయ కాలువ ద్వారా ప్రయోగాత్మకంగా రిలీజ్ చేశారు మంత్రులు. పెద్ద చెరువు మిగులు నీటిని వేంసూరు మండలానికి మళ్లించాలనే లక్ష్యంతో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి శీలం సిద్ధారెడ్డి 1971 డిసెంబర్ 14న శంకుస్థాపన చేశారు. పనుల్ని మాత్రం మరిచిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 1987-88లో కాల్వ నిర్మాణ పనుల్ని చేపట్టారు. కొన్ని రోజుల తర్వాత మరోసారి పనులు ఆగిపోయాయి. 1995లో తిరిగి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల కాల్వ పనుల్లో స్పీడ్ పెంచారు. 1998 అక్టోబర్ 13న ప్రారంభించడంతో వేంసూరు రైతుల 2.5 దశాబ్దాల కల నెరవేరింది. కొన్నేళ్ల పాటు బేతుపల్లి పెద్ద చెరువు మిగులు జలాలతో వేంసూరు మండలంలోని చెరువుల్ని నింపారు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్లతో బేతుపల్లి కాల్వకు అడ్డంకులు ఏర్పడడంతో ప్రత్యామ్నాయ కాల్వ నిర్మాణం చేపట్టారు.